హాయ్ అండి. హలో. నమస్తే. తిరుమలకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. అంటే వాళ్ళ అవసరాన్నే అంటే భక్తుల అవసరం ఏముంటుంది? దర్శనం టికెట్ అనో, లేదంటే గదులనో, లేదంటే లడ్డూ ప్రసాదాలనో. ఎందుకంటే ఎక్కడి నుంచో పిల్లలతో వస్తారు, కుటుంబ సభ్యులతో వస్తారు కాబట్టి వెంటనే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలనేది వాళ్ళ ఆలోచన ఉంటుంది. అందువల్లనే దళారులను ఆశ్రయిస్తారు. అయితే ఈ దళారులు రకరకాలుగా డబ్బులు తీసుకొని మోసం చేస్తూ ఉంటారు దర్శనాల పేరుతో. అయితే దీనిపైన ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ ఫోకస్ పెట్టడం జరిగింది. పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది. అంచెలంచెలుగా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తొందరగా, అంటే అంత తక్కువ స్థాయిలోని ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా పోలీసుకు ఒక సవాల్ విసరడం జరిగింది. ఒక వ్యక్తి, తమిళనాడుకు చెందినటువంటి మురుగన్ నాగరాజు అనేటటువంటి ఒక వ్యక్తి ఒక ముగ్గురు మహిళల నుంచి, అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్న సమయంలోనే వాళ్ళను టార్గెట్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతా దోచుకోవడం. అంటే ఎట్లా అంటే తిరుమలకు వచ్చిన తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు అఖిలాండం కాడ టెంకాయలో కొబ్బరి కొట్టుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడ మాట వేస్తాడు. వాళ్ళని అక్కడ ట్రాప్ చేసి, ఏంటమ్మా మీకు ఏంటి సమస్యలు, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏంది మీ మొహం చూస్తానే తెలిసిపోతుంది, మీరు చాలా కష్టాల్లో ఉండారనో, చాలా ఇబ్బందుల్లో ఉండారు. అంటే మానవ జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. కోట్లకు పడగలెత్తిన వాడు కూడా కనీసం నిద్రపోలేనటువంటి బతుకుతూ ఉంటారు. ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు. అది ఆరోగ్య సమస్యలు, లేదంటే డబ్బు సమస్యలు, లేదంటే ప్రాపర్టీస్, ఇట్లా రకరకాలుగా, పిల్లలు సరిగ్గా లేదనో, లేదంటే రకరకాల కోర్టు సమస్యలు, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఏదో ఒక సమస్యతో ఉంటాడు కాబట్టే కదా తిరుమలకు వస్తారు భగవంతుని దగ్గరికి. కనీసం ఆయన దగ్గర కన్నా వెళ్ళి ముక్కొని వద్దాం, ఏదో కొంచెం కాస్త ప్రశాంతంగా ఉన్నాం అనే ఉద్దేశంతో కటిక పేదవాడి నుంచి కోటీశ్వరుల వరకు కూడా తిరుమలకు వస్తారు. శ్రీవారిని దర్శనం చేసుకొని వాళ్ళకున్నటువంటి ఆ బాధని భగవంతుని ముందు పెట్టేసి ఆయనకి చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అందువల్ల అలాంటి మహిళల్ని ట్రాప్ చేసి, అంటే సహజంగా ఎవరిని మొహం మీరేదో ఇబ్బందిగా ఉన్నారని మాట్లాడచ్చు. అట్లా ట్రాప్ చేసి మీకు మాంగళ్య పూజ చేయిస్తాను, మాంగళ్య పూజ తిరుమల అద్భుతంగా నిర్వహిస్తారు, నేను టీటీడీ ఎంప్లాయీని ఒక మహిళ దగ్గర నుంచి, అంటే తమిళనాడు నుంచి ముగ్గురు మహిళలను మోసం చేస్తుండేది అతను. వాళ్ళు కూడా తమిళనాడే, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. మొదటి మహిళ వచ్చి ఊబి మహాలి, 40 గ్రామ్స్ బంగారు, మొత్తం గోల్డ్ మెల్లో ఉండేటివి, చెవులకి, ఇవన్నీ కూడా. అంటే ఆ మాంగళ్య పూజ చేసేటప్పుడు ఈ ఆభరణాలు ఏవి కూడా ఉండకూడదు. నేరుగా శ్రీవారి పుష్కరంలోకి వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి మీరు కానీ గుడి దగ్గరికి వస్తే గుడి ముందర మేము లోపలికి తీసుకెళ్ళి మాంగళ్య పూజ చేయిస్తామంటూ కూడా వాళ్ళు నమ్మబలికినట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలడం జరిగింది. ఇంకొక ఆమె వచ్చి శరణ్య, ఆమె దగ్గర నుంచి 80 గ్రాములు, ఇంకొక ఆమె వచ్చి లక్ష్మి, ఆమె దగ్గర నుంచి 12 గ్రాములు. ఈ రకంగా వాడు కలెక్ట్ చేసి వాళ్ళ ముగ్గురిని కూడా మోసం చేసి ఆ బంగారంతా, అంటే వాళ్ళు పోయి అక్కడ పుణ్యస్నానాలు చేసుకొని గుడి ముందుకు వచ్చే లోపల అక్కడి నుంచి ఆ బంగారు తీసుకొని ఉడాయించడం. వాళ్ళు ఇంకా దిక్కుతోచని స్థితిలో పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు ముగ్గురికి సంబంధించినటువంటి ఇదే సమస్య వచ్చిన నేపథ్యంలో, సహజంగా తిరుమలలో బ్యాగులు తీసుకెళ్ళిపోవడం, లేదంటే దొంగతనాలు చేయడం, లేదంటే ఇట్లా క్యూ లైన్లో ఆ చైన్లు అంటే లాగేయడం, ఇట్లాంటివన్నీ జరగవు. చాలా టైట్గా ఉంటుంది సెక్యూరిటీ. పోలీసులైనా, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అయినా 10 మీటర్లకు క్యూ లైన్ల వద్ద ఉంటారు. ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగే ఛాన్సే లేదు. లక్షల మంది బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వస్తారు. ఆ సందర్భంలో కూడా ఎక్కడ కూడా చైన్ స్కాచింగ్ అని ఇట్లాంటివన్నీ కూడా జరగవు. ఆ రకంగా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇందిరా ఇది దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనే ఉద్దేశం. ఎందుకంటే 40 గ్రాములు, 80 గ్రాములు, 12 గ్రాములు ఇట్లా బంగారు మెల్లో నుంచి లాక్కొని వెళ్ళిపోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు అనే దానిపైన పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఎందుకంటే వీళ్ళ మహిళకి అతనికి జరిగినట్టు సంభాషణ ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడ ఆలయం కాడ. వాటన్నిటిని పరిశీలన చేయడం, దాని తర్వాత అతను ట్రాప్ చేసి అతన్ని తమిళనాడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ రకంగా మోసం కూడా తిరుమలలో జరుగుతుంది. కాబట్టి తిరుమలకు వచ్చే భక్తులు చాలా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మాటలు నమ్మకండి. అంటే మేము టీటీడీ ఎంప్లాయీ అని చెప్తారు, లేదంటే విజిలెన్స్లో మేము పనిచేస్తామని చెప్తారు, లేదంటే మాంగళ్య
పూజ అని ఇట్లాంటివి కూడా తిరుమలలో చేయరు. రకరకాల పూజలు అంటే టీటీడీ చేసే పూజలు ప్రతి ఒక్కటి కూడా టీటీడీ వెబ్సైట్లో ఉంటాయి. లేదంటే ఖచ్చితంగా టీటీడీ వెబ్సైట్లో ఉంటాయి. లేదంటే మనము గూగుల్ సెర్చ్లో కానీ వాటిలో మనం సెర్చ్ చేసినా కూడా తెలిసిపోతాయి. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటాయి, మీరు ఫోన్ చేసి కనుక్కోండి. అంతే తప్ప ఈ రకంగా మోసాలకు అంటే ఎంతోమంది పాల్పడుతూ ఉంటారు. వాళ్ళతో మీరు ఇబ్బందులు పడబాకండి. సో జాగ్రత్తగా ఉండండి. సో మొత్తం మీద ఆ నిందితుడిని పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కొంత మొత్తంలో బంగారు ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. తిరుమలలో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే వీప్ బ్రేక్ దర్శనాలని, గదులు, కాటేజీలు ఇప్పిస్తామనో, లేదంటే లడ్డు ప్రసాదాలు ఇస్తామనో, లేదంటే ఇట్లా రకరకాల మోసాలు జరుగుతాయి. ఇది కొత్త తరహా మోసం. కాబట్టి సో టీటీడీ కూడా భక్తులకి విజ్ఞప్తి చేస్తుంది, ఏ మోసాలకు మీరు లొంగబాకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఈ రకంగా ఇలాంటి మోసాలన్నీ కూడా కొత్త కొత్త వ్యక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి సో అప్రమత్తంగా ఉండనేది మాత్రం వీడియో సారాంశం.